ఏమైంది? ఏం ప్రాబ్లము? కాల్ తీరా. ఇంకానేమో అదేమంటారు, అది నెట్ మార్చిండు ఆడ నుంచి ఇడికి. ఇంకోటి అది కింద ఏదైతే మీటర్ ఆర్డర్ అయిపోయింది. మళ్ళా పలగొట్టు మళ్ళా. ఫ్రెండ్స్ ఇది ఖర్చు నాకు సావు రోగమే వస్తుంది. నీకు పైసలు ఇచ్చిన పొద్దుల పెట్రోల్ 250 ఇచ్చినావా? 30 రూపీస్ మిగిలిన. ఇది 250 జ్యోతి ఇచ్చింది. సీల్డ్ సరే పెట్రోల్ కానీ ఇచ్చింది. ఫ్రెండ్స్ ఇది మాకు అప్పుడప్పుడు బీపీలు వేసి ఫోన్లు అలగొట్టినాము. ఇదే నవ్వేదే, ఇదే పలగొట్టింది. సిగ్గులేదు మళ్ళా. పలగొట్టకు ఎందుకు పలగొడతావు చెప్పు? బండి తీసుకొని నన్ను ఎత్తులా అంటే ఎత్తులు పడుతున్నా. ఏంది ఎక్స్చేంజ్? పిన్ని కొంచెంసేపు అయిన తర్వాత. పిలుస్తుంది ఆంటీ. ఆంటీ నిన్ననే కదా నేను చూసినా. ఏం బక్కగా కష్టం ఎక్కువైంది ఆంటీ. అయినా కూడా పక్కకు కాలేను. అంటే మొన్న రక్తం ఎక్కించుకుంది కదా ఆంటీ, మరి ఆ రక్తం పడి మంచిదే కదా. నువ్వు నలుగురికి వేయచ్చు ఇంకా రక్తం. ఏమైతే లడ్డుకు లడ్డుకు అవుతావు. ఇదేమో బక్క అయిపోయింది. మీ ఇంట్లో అంటే ఎన్ని రోజులు అడిగితే లేదంటే ఇక మళ్ళీ ఈరోజు కాల్ చేసి సర్దుకున్నానికి కాల్ చేసిన ఈరోజు 5 గంటల నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పటిదాకా సామాన్లు ఎక్కువ తీసావా? మేము ఉండని మేడం ఒకదా ఉండిగా కొట్లాట్లు అవుతాయి. ఉండవు. దూరం ఉంటే వారానికి నెలకు ఒకసారి కలుసుకుంటే ప్రేమనే వేరు. అందుకే విరక్తి వస్తుంది దీనిపైన. విరక్తి వచ్చినా నన్ను వదులుతలేదు. మరి నేనేం చేయాలి? రక్త సంబంధం పెద్దోడా ఏం తిన్నామని బయట నుంచి తెచ్చుకొని తిన్నారు. పప్పు ఇవన్నీ మళ్ళీ ఎందుకు పడుతున్నావు? కొడుకు అయిపోయి అంత అయిపోయి మళ్ళీ పట్టుకున్నావు వారాలు. మరి వారాలు పట్టుకోరా. ఫస్ట్ సోమవారం ఒకటే ఉంది. ఇంట్లో బుధవారం ఈ మధ్య శనివారం కూడా యాడ్ అయిపోయింది.
ఎందుకు ఏం పట్టుకుంటారు ఇక శనివారం ఏం పట్టుకోను కానీ సోమవారం బుధవారం పట్టుకున్నప్పుడు ఏం బాధ ఉండదు కానీ వదిలేసినప్పుడు మళ్ళీ వదిలేసాం అనుకో, అందుకే వదిలేసినానికి ఎట్లా అవుతా భయాలు అవుతాయి. అంటే ఏమైనా తినాలన్నా ఏమైనా స్మెల్ వచ్చినా అంత ఇంట్రెస్ట్ వాసన చూడాలి, పక్కన ఇంట్లో చికెన్ వండితే వాసన చూడాలి. వాసనతో బయట నుంచే తెచ్చుకొని తిన్నాను అసలు చికెన్ ఎప్పటి నుంచి తింటలేనే? ఓ బట్టలు వచ్చినప్పటి నుంచి ఎన్ని రెండు కాదు, నేను ఎప్పటి నుంచి తింటా? 2-3 నెలలే మేము తినక. 2 నెలలుగా నేను ఈ మా పానం బాగాలేకున్నప్పటి నుంచి, ఎప్పటి నుంచి పానం బాగాలేక 5-6 నెలలు అయినా. మటన్ తింటున్నా బోటి మొన్న ఒక పిల్ల, చిన్న పిల్ల చికెన్ ముక్క తిని చచ్చిపోయింది బడుపులో వచ్చి. మేము తెచ్చుకుందాం అనుకున్నా, నాకు భయం అవుతుంది, నా చికెన్ అంటేనే భయం అవుతుంది. చాలా మంచోళ్ళు నిజమే చాలా మంచోళ్ళు అందుకే ఈడనే దొరుకుతుందేమో అనుకున్నా కానీ దొరకట్లేదు దొరికినా కూడా మిమ్మల్ని నిన్ను మాత్రం విడబెట్టాం. అంటే ఇంత రోజు ఇలా కాలు కట్టించేసి ఏ కాల్ చేసి నిన్ను కూడా ఉంచుకుంటది అంటే అసలు అయితే అట్లా మేము నీట్గా పెట్టుకుంటాం చూస్తాం. ఇలాగనే ఉంటుంది మా అమ్మ కూడా తెలుసా మాట్లాడినప్పుడు మంచిగా అనిపిస్తుంది మాకు అంటే మా అక్క చాలా మంచిగా ఇస్తుంది అనేసి మంచిగా అనిపిస్తుంది. నేను ఆ తల్లిని ఉన్నా కానీ ఎప్పుడు నేను చూడలేదు, నేను ఇంటికి రాకపోతే అదే అయిపోయినా ఎగ్జామ్స్ చింటూ? ఏడైనా తెచ్చుకోవాలి కదా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 10th ఎన్ని రోజులు ఎంత అనుకున్నా. నేను ఎన్నో అరే అన్న ఎగ్జామ్స్ ఉన్నాయి రావండి, డిస్టర్బ్ చేయకుండా రండి ఇన్నారు పిల్లలు. మంచిగా ఆడుకుంటారు ముగ్గురు కలిసి. ముగ్గురు కలిసి మంచిగా పైకి వస్తారు ఇప్పుడు స్టార్ట్ అయినాయి. ఈయన క్రికెట్ ఆడుతూ ఉంటారు. మాకేమో ఆటలంటే ఆడలేము. మా పిల్లలు ఏం చెప్తారు మేము పైన పోయి ఆంటీతో ముచ్చట్లు పెడుతున్నాం మాటలు నేర్చుకుంటున్నాం. మా పెద్దోడు మాటలు అవును, మొన్న నేర్చుకుంటున్నాడు. ఉగాది ఒకటి నుంచి వస్తున్నారు. ఆ పుస్తకం ఏం రాకపోతుంది. పెద్దోళ్ళకి మాట్లాడడానికి సరిగా రాదండి. ఎందుకు రాదు? ఇప్పుడు నుంచి చిన్నబ్బాయి బాగా మాట్లాడతాడు. అలా వచ్చింది కదా ఇంత రైతు. ఏమంటాడు? నేను ఆటతో మాట్లాడడం నేర్చుకుంటున్నా మమ్మీ నేను అని అంటున్నాను. వీడైతే అందరికి నేర్పిస్తాడు. టీచర్ అంత మంచిగా వద్దు వద్దు అని మస్తు అన్నాడు. ఇంకా నాకే చిన్న అందుకని కాల్ చేసి చెప్పి నా అంటుంది లేదా ఇప్పుడు ఇక ఇరుక్కుంటుంది. అది కాక ఇప్పుడు నాకు దొరుకుతాడు గుట్టకి ఇరికి ఒక బాదం పాలంటావు ఇవ్వ. ఇంతకుముందే దూరం ఉండే ఇప్పుడు దగ్గరకు వచ్చిన 5 నిమిషాలు అప్పుడే ఇంకా అక్కడ లాస్ట్ సెకండ్ ఫేస్ ఇప్పుడు దగ్గర అవుతుంది ఇంకా కొంచెం ఇప్పుడు ఎవరు లేనప్పుడు దగ్గర దగ్గర మా అక్కను వచ్చింది. మీరు బాగా అలా వండుకొని తాళం చేయాలంటే లాస్ట్ ఆ రోజు ఇంట్లో తీసుకొచ్చింది. తాళం చేయ ఎవరెవరు వచ్చి పోతురు 1 గంటలకు 12 గంటలకు వచ్చి